ఎవరు నువ్వు? ఆడకుండా లోపలికి ఎందుకు వచ్చావు? నేను యాదగిరిని మేడం. బాత్రూంలో ట్యాప్ ఖరాబ్ అయిందని కంప్లైంట్ ఇస్తే వచ్చాను. అవునా? మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? కొంచెం జలుబు చేసింది మేడం. సరే లోపలికి వెళ్ళి పని చూసుకో. అలాగే మేడం. అరే ఏంటి మైథిలి ఇది? ఇలా ఎవరిని చూసినా భయపడితే ఎలా? నేనేమైనా చిన్నపిల్లాడినా? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? అలా అని కాదు ఉత్తమ్ గారు. అత్తయ్య గారు మరీ చెప్పారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని. మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పే ఉంది. అవును నాన్న, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి బాధపడే కన్నా అందర్నీ అనుమానించడమే మంచిది. మన సేఫ్టీలో మనం ఉండొచ్చు. అది కాదమ్మా. హలో సార్, ఈరోజు ఆఫీస్కి వస్తున్నారా? చార్టెడ్ అకౌంటెంట్ వస్తానని చెప్పాడు సార్. ఎన్ని గంటలకి రావాలి? చూడండి మేనేజర్ గారు, ఈ రోజు నుంచి ఒక వారం వరకు ఉత్తమ్ గారు ఎక్కడికి రావట్లేదు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా మీరే చూసుకోండి. మైథిలి ఏం చేస్తున్నావు? అది కాదు మేడం. సార్ ప్లీజ్, చెప్తున్నాను కదా, అంతగా అర్జెంట్ అయితే నేను వస్తాను, ఆయన రారు. ఇంక ఈ విషయం గురించి మరోసారి ఫోన్ చేయకండి. ఏంటి మైథిలి, చార్టెడ్ అకౌంటెంట్ వస్తానని చెప్పాడు కదా, ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. వద్దని చెప్తున్నాను కదండి. అంతగా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వాళ్లే వస్తారు. చూసావా సుహాసిని, ఉత్తమ్ విషయంలో మైథిలి ఎంత జాగ్రత్తగా ఉందో. ఈ ఒక్కరోజు ఉండడం కాదత్తయ్య గారు, ఇంకొక వారం రోజులు స్ట్రిక్ట్ గా ఉండాలి. అత్తయ్య గారు, మీకు మాటిచ్చాను కదా, మీరు చెప్పినట్టుగానే ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరేం కంగారు పడకండి.